వరి పంటకు నీళ్ళని ఎక్కువ కూడా పెట్టదు. ఫుల్లు వరి నీళ్ళు ఎక్కువ ఉంటేనే పండుతుంది. కానీ గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటారు అన్నమాట. తడులను గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటారు. అప్పుడు ఆ ఆక్సిజన్ విషమ పదార్థాల భూమిలో నుంచి వరి మొక్కలకు రాకుండా మనం కాపాడుకుంటాం. అంటే ఏమన్నా చేయండి కానీ భూమిని కాపాడుకోవాల్సినటువంటి అవసరము మీ మీద ఉంది. ఎందుకంటే మీరే భవిష్యత్తు తారలు, మీరే భవిష్యత్తు, భూమి యొక్క భవిష్యత్తు. కాబట్టి భూమిని కాపాడుకునేటువంటిది చాలా వరకు మీ మీదే భారం ఉంది. కాబట్టి మీరు చక్కని ప్రణాళికతో, చక్కని ఆలోచనతో భూమికి కాలుష్యం కలగకుండా మీ యొక్క ప్రవర్తన ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా చక్కగా ఉద్దేశం టాపిక్ అన్ని చెప్పింది కదా. మనకు శక్తి అవసరమైన శక్తి చేస్తూ దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. ఒక మొక్క కొడుతున్నాం అంటే ఏం చేయాలి, ఒక 10 మొక్కలు పెట్టడానికి ప్రయత్నం. ఎందుకంటే తెల్లవారు పెరిగే వనరులు కావు ఇవి. కాబట్టి సహజ వనరులు ఏమి కూడా వృధా చేయకుండా, అమ్మా మీకు ఎందుకు ఇంతగానో చెప్తామంటే మీరు ఎడ్యుకేట్ కావాలి, మీ కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేయాలి, మన గ్రామం ఎడ్యుకేట్ కావాలి, మన రాష్ట్రము, మన దేశం అంతా కూడా కాపాడుకోగలిగితేనే మనం ఉంటాం. లేకపోతే ఆ ఎడారిలో జీవితాలు కూడా అట్లా మారిపోతాయి. కాబట్టి మన జీవనాన్ని మనం వృధానం చేసుకోకుండా చక్కగా అందరం మేము చేసుకుందాం. సరే, ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు సహకరించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులు పేరున ధన్యవాదాలు తెలుసు. మీకు ఒక డౌట్ రావాలి, సుధీర్ సార్ ఎందుకు మాట్లాడలేదు, అందరు సార్ మాట్లాడారు కదా, వచ్చిందా డౌట్? ఎవరు అడగలేదు. సుధీర్ సార్కి ఈరోజు మన పాఠశాలలో లాస్ట్ రోజు సారిక నుంచి హిమాయత్పేట మండలం, హిమాయత్పేట మండలం గొరిటా పాఠశాలకు సార్ మీషోలో బదిలీపై వెళ్తూ ఉన్నాం సారు. మరి సార్ కూడా మనం సాధారణంగా సందర్భంగా ఈ పాఠశాలలో ఈ సంవత్సరం సర్వీస్ తీసుకున్నాం మనం సార్ కూడా కదా. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు సార్ కూడా భాగస్వాములు ఉన్నారు. ఇవన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మరి మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులను నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఒక టాస్క్ ఏంటంటే సమ్మర్లో మీ సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ అనేది టాపిక్ చూడండి. అక్కడ పైన ఉన్నట్టు పెట్టుకుంటారా, కింద ఉన్నట్టు పెట్టుకుంటారా, 2 చిత్రాలు ఉన్నాయి పైన. ఒకటేమో సూపర్ ఉంది పైన కదా, మొత్తం ప్లాస్టిక్లో కుప్పలుగా, రెండోది పచ్చగా గలీజ్గా ఉంది. మీరు ఎట్లా తయారు చేసి కూడా చేసుకోండి. ఓకే, ఆ చిత్రాలకు నేను నెక్స్ట్ ఇయర్లో మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ మార్కులు మీ ఇంటి దగ్గర మీరు చేసినటువంటి సరౌండింగ్ గ్రీనరీ డెవలప్మెంట్ మీద ఫస్ట్ ప్రాజెక్ట్ మీద ఇప్పుడే ఇస్తున్న అన్ని క్లాసులకు దానికి మార్కులు కూడా జరుగుతుంది. రైట్, దానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నెక్స్ట్ సునీల్ సార్ ఇక్కడ ఒక దాదాపుగా సంవత్సరం పాటు జూన్ 24 నుండి ఏప్రిల్ 22 వరకు మన పాఠశాలలో నిర్వహించి మరి సార్ ఇక్కడ నుంచి జరగేటువంటి కార్యక్రమం డెవలప్ చేయాల్సిందిగా సార్లు మరి చెప్పడం కాదు, మనం వేసి చూపించాం కాబట్టి ఈరోజు ప్రతి ఉపాధ్యాయుల చేత స్టార్టింగ్ లో ఒక మొక్క అమ్మ పేరు మీద పెట్టించిన, ఈరోజు నాన్న పేరు మీద ఒక మొక్క అందరినీ పెట్టించి దళిత దినోత్సవాన్ని గ్రాండ్ గా జరుగుతుంది. థ్యాంక్ యూ.